అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మార్చి 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి పట్టణంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 14వ తేదీన పార్టీ కార్యాలయంలో జనసేన జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 4 గంటలకి బైక్ ర్యాలీ జరుగుతుంది. 2014లో స్థాపించిన జనసేన పార్టీ 2024కి 10 సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారి ఒంటరి పోరాటంతో అనేక ప్రజల తరపున పోరాటాలు చేసి ఈ జనసేన పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో రావడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. 2024 పార్టీ ఆవిర్భావ సభ రోజు చెప్పారు, గెలిచి మనం విజయోత్సవ సభ చేసుకుందామని. అందుకు కానుకగా ఈ 2025 పార్టీ కార్యక్రమం భారీగా చేయుటకు అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు ఇప్పటికే మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దీనికి అనుగుణంగా రేపు బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 14వ తేదీన ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో కూడా జెండా పండుగ కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నాం. దీనికి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే 9 గంటలకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ నుండి మనం కొనతాల రామకృష్ణ గారు బస్సులు కార్లు అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు. ప్రతి గ్రామం నుండి కూడా జన సైనికులు విశేషంగా మేము పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమాలు ఎప్పటిలాగే మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం కొనతాల రామకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.